హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బీరకాయ రొయ్య పొట్టు కూర ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలనేది ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు రొయ్య పొట్టు అయితే తీసుకున్నానండి. దీంట్లో ఇసుక ఉండడం వల్ల మనం ఒక 5 టైమ్స్ అయినా కనీసం ఇసుక పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నేను బీరకాయని ఈ చిన్న సైజు పీసెస్గా కట్ చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు రొయ్య పొట్టు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి. కారం వేసుకున్నాక ఇందులోకి నేను రుచికి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా టాస్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసేట్టుగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని చింతపండు రసం ఇంకొద్దిగా వేసుకోండి. తర్వాత నేను ఒక 1.5 గ్లాస్ వరకు నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే ఈ గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. మనకి ఈ నీళ్ళన్నీ ఇనికిపోయి కర్రీ గట్టిగా అయ్యేంత వరకు మనమైతే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకొక 15 మినిట్స్ ఉడకనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి. మీకు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే చూసుకొని కొద్దిగా అయితే వేసుకోండి, సాల్ట్ కూడా. ఇప్పుడైతే రొయ్య పొట్టు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్య పొట్టు బీరకాయ కూర. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.